హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి 2025లో అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ మనం మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించి వీడియో అయితే చేసాం, పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని అయితే చూసాం. అయితే చాలామంది అభ్యర్థులు దీనిపైన ఒక స్పెషల్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. అసలు నోటిఫికేషన్ వస్తుందా, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చా, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలు ఉంటాయి అండ్ సిలబస్ ఏ విధంగా ఉండవచ్చు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి అయితే అడిగారు. అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది మొదటగా చూసిన తర్వాత వాటిపైన మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకున్నటువంటి డౌట్స్ని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో చూడకుండా కామెంట్ అయితే చేయకండి. మీ ప్రతి డౌట్కు ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ అయితే ఉంటుంది కనుక సో మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ డౌట్స్కి సంబంధించి కూడా నేను అక్కడ రిప్లై ఇస్తాను, లేదంటే మరొక వీడియోలో ఆ డౌట్స్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది అండ్ కంపల్సరీ దానిలో జాయిన్ కాండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో కాండి. దానిలో నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మనకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి దానిలో చాలా మంచి పోస్టులు అయితే పెడుతున్నాను, మీకు చాలా యూస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ కావచ్చు, జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. టాప్ 50 టాపిక్స్ అంటే గత పేపర్స్ని పరిశీలించి మనం టాప్ 50 టాపిక్స్ దీని ద్వారా అయితే అందిస్తున్నాం. 45 డేస్ పాటు ఈ టెస్ట్లు అయితే మీకు అప్లోడ్ చేస్తాం. డేట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే ఉంటాయి. ప్రతి టెస్ట్లో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ దీనికైతే ఆఫర్ ఉంది. మన ఉమెన్స్ డే సందర్భంగా దీన్ని ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. తర్వాత దీన్ని 199 రూపీస్ అయితే చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు రేపు ఈ కోర్సు మీరు తీసుకుంటే మీకు జస్ట్ ఇది 99 రూపీస్కే వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ వీడియోలో మనం తెలంగాణలో 2025లో ఈ విఆర్ఓ కావచ్చు, విఎల్ఓ ఉద్యోగాలకు సంబంధించి అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అనేది ఉంటుందా అనేది మొదటగా చూద్దాం. ఒకవేళ నోటిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికి సంబంధించి ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండవచ్చు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉంటుంది, గతంలో దీనికి సంబంధించి ఎలా నిర్వహించారనేది చూద్దాం. ఇక్కడ నేను 100% నోటిఫికేషన్ ఉంటుందని చెప్పట్లేదు. అసలు నోటిఫికేషన్ ఉండడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయనేది మొదటగా చెప్తాను. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉండవచ్చు అనేది చూద్దాం. మీరు కంప్లీట్ వీడియో విన్న తర్వాతనే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకు నిన్న తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. సో దానిలో మనకు ఈ విఆర్ఓఆర్ విఎల్ఓ ఉద్యోగాలకు సంబంధించి మనకు మంత్రి మండలి అయితే ఆమోద ముద్ర వేయడం జరిగింది. మళ్ళీ తెలంగాణలో మనకి రెవెన్యూ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు మనం ఈరోజు చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూసాం. నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ ప్రెస్ మీట్లో మనకు ఈ విఎల్ఓ ఉద్యోగాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దానిలో పోస్టులు కనుక చూసినట్లయితే 10,954 పోస్టులు అనేటువంటివి మేము విఎల్ఓ ద్వారా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించారు. సో దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎవరిని తీసుకుంటున్నామనేది కూడా ఇక్కడ మనకు ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు. సో అంతకుముందు ఏంటంటే ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి గతంలో విఆర్ఓ కావచ్చు, విఎల్ఓ చేసినటువంటి అభ్యర్థులనే తీసుకుంటామని చెప్పేసి మనకు ప్రభుత్వం ప్రకటించింది అండ్ వాటికి సంబంధించి వాళ్ళు ఆప్షన్స్ కూడా ఇచ్చారు అండ్ దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనం గతంలో న్యూస్ చూస్తాం వాళ్ళకి సంబంధించి. అయితే తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొన్ని వినతి పత్రాలు సమర్పించడం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సో ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే గతంలో రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. కానీ మంత్రివర్గం మాత్రం యోగ్యులైనటువంటి ఎవరైతే దానికి యోగ్యులంటే అర్హత ఉన్నటువంటి వారందరినీ తీసుకుంటామని చెప్పేసి నిన్న ప్రకటించడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే పూర్వపు విఆర్ఓ అండ్ విఎల్ఓ అంటే విఆర్ఏగా చేసినటువంటి వాళ్ళని తీసుకోబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే మనకు వీరికి సంబంధించి మనకు ఎవరైతే దీనిలో ఇంట్రెస్ట్ అంటే ఈ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి మనకు ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ అనేటువంటి తీసుకున్నారనమాట. సో దానికి సంబంధించి టోటల్గా 9,654 మంది ఈ జాబ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు. ఓకేనా. అయితే దీనిలో ఎట్లా అంటే మనకు గతంలో 5,000 మంది విఆర్ఓలు వివిధ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 5,130 మంది అనేది వివిధ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ నుంచి ఒక 3,534 మంది మళ్ళీ విఆర్ఓకి రావడానికి అయితే వీళ్ళు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక విఆర్ఏలు 16,000 మంది ఉంటే దీనిలోకి వెళ్ళి ఒక 5,987 మంది ఈ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే 9,654 మంది దీనికి ఇంట్రెస్ట్ చూపారు. అయితే మనకు యాక్చువల్గా ఉన్నటువంటి పోస్టులు ఎంత ఇక్కడ 10,954. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక చూసినట్లయితే ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ ఇచ్చినా కూడా ఇక్కడ నియర్లీ మనకు ఒక 1,300 వేకెన్సీస్ అయితే మళ్ళీ ఉంటున్నాయి ఇక్కడ. ఓకేనా. మరి వీటిని ఎట్లా భర్తీ చేస్తారని చూడాలి. ఇదే న్యూస్ మనకు ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో కనుక చూసినట్లయితే
ఇది మనకు వేరే రకంగా రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, న్యూస్ పేపర్లో కూడా ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. ఇప్పటి వరకు మనకు ఈ విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించి మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎక్కడ ప్రకటించలేదు. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అందుకే నేను వీడియో కంప్లీట్గా వినమని చెప్తున్నాను. అసలు ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, న్యూస్ పేపర్లో ఏమొస్తుంది అనేదే ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఇదే న్యూస్ ఇక్కడ ఉంది, 10,954 పోస్టులకు ఆమోదం అని చెప్పేసి. ఇక్కడ మీరు ఈ పేరా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, ఇక్కడ చూసినట్లయితే గ్రామ స్థాయిలో ఉండేటువంటి విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో మనకు ఈ జేపీఓలను నియమించింది. అయితే పూర్వపు విఆర్ఏ కావచ్చు, విఆర్ఓలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇలా ఆసక్తి ఉన్నటువంటి 6,000 మందిని గుర్తించినట్టు సమాచారం. వారు పోను మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చిందనమాట. ఇక్కడ ఒక 6,000 మంది మాత్రమే. అంటే ఎందుకంటే అక్కడ 9,000 మంది ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఈ 9,600 మంది మనకు ఆప్షన్ ఇచ్చినప్పటికీ దీనిలో సరైనటువంటి అర్హతలు లేకపోవడం వల్ల ఒక 6,000 మందిని గుర్తించినట్లు సమాచారం అంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అంటే ఇక మిగతా వారిని దాదాపు ఒక 5,000 వరకు పోస్టులను ఇక్కడ భర్తీ చేస్తారని చెప్పేసి మనకు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో కూడా ఈ న్యూస్ అయితే వీళ్ళు రాశారు. అంటే ఒక్కొక్క న్యూస్లో ఒక్కొక్క రకంగా రాయడం జరిగింది. మనం వెలుగులో కనుక చూస్తే పాత వాళ్ళని తీసుకుంటారని చెప్పి అంటున్నారు. అయితే పాత వాళ్ళను మొత్తం మంది తీసుకున్నా కూడా మనకు 1,300 వేకెన్సీస్ మిగులుతున్నాయి. లేదు ఆ మొత్తం ఏదైతే 9,000 మందిలో అర్హత ఉన్న వాళ్ళని తీసుకుంటే దాదాపుగా 4,000 నుంచి 5,000 పోస్టులు అనేది మిగలడానికి ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ మిగిలినటువంటి పోస్టులను మరి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భర్తీ చేస్తుందా అనేది ఇక్కడ మనకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది మనకు రాబోయేటువంటి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో ఈ మిగిలినటువంటి ఏదైతే మనం 4K or 5K జాబ్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం కదా, వీటికి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం. దీనిపైన ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేదు. మనకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ తప్ప గవర్నమెంట్ ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే మేము ఈ మిగిలినటువంటి పోస్టులను నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. ఓకేనా, మనం బయట వస్తున్నటువంటి న్యూస్ మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ మరి ఉంది కదా భర్తీ చేయవచ్చు అని, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఉంది కనుక దానిలో వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కనుక వీటిని కూడా భర్తీ చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలతోటి అందరూ వీటికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కదా సార్, వస్తే ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది నన్ను వీడియో కోర్స్ కూడా పెట్టమని అడిగారు. అందుకని నేను వీడియో కోర్స్ ఇప్పటివరకు లాంచ్ చేయలేదు. దీనిపైన క్లారిటీయే లేదు. ముందే మనం వీడియో కోర్స్ పెడితే ఒకవేళ దాని సిలబస్ చేంజ్ కావచ్చు, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే సిలబస్ చేంజ్ కావచ్చు, నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. సో అటువంటి టైంలో మనం వీడియో కోర్స్ లాంచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది వీడియో కోర్సులు పెట్టారు, బట్ మనం కూడా పెట్టండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని నేను దీని మీద క్లారిటీ లేదని చెప్పేసి ఇప్పటివరకు ఎటువంటి వీడియో కూడా ఇప్పటివరకు నేను చేయలేదు. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వీడియో తప్ప ఇప్పటివరకు నేను వీడియో చేయలేదు. కానీ చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి సార్ ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు కనుక ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకవేళ మనం అనుకుంటున్నటువంటి ఈ 5 or 4K జాబ్ అంటే 4 నుంచి 5,000 ఉద్యోగాలు కనుక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అది కూడా 50-50 ఛాన్సే, 100% ఇవ్వాలనేటువంటి గ్యారంటీ మాత్రం లేదు. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఇస్తే వీటికి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అర్హతలు ఏ విధంగా ఉండవచ్చు, ఇది ఎట్లా చెప్తున్నామంటే మనం గత నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకునే నేను వీటికి సంబంధించి అర్హతలు చెప్తున్నాను. అంతే తప్ప మళ్ళీ ఇవే 100% ఉంటాయా సార్ అని కూడా మనం క్లారిటీ ఇవ్వలేం. సో మన గతంలో ఇంటర్మీడియట్ అర్హతతోటి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారండి. సో ఈసారి కూడా ఇంటర్ ఆర్ డిగ్రీ కూడా ఉండవచ్చు, చెప్పలేం. ఎందుకంటే మనకి అంతకుముందు గ్రూప్ 4 ఉన్నటువంటి ఇంటర్మీడియట్తో గ్రూప్ 4 ఉంటే దాన్ని డిగ్రీ చేశారు. సో ఇది ఇక్కడ మనకు డిగ్రీ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, కొంతవరకు అయితే ఛాన్స్ ఉంది. 100% ఇంటర్మీడియట్ తోటి ఇస్తారు, 100% డిగ్రీ తోటి ఇస్తారని నేను చెప్పట్లేదు. నేను ఇవన్నీ ఒక అజెప్షన్ చేసి చెప్తున్నాను, ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. మీరు అడుగుతున్నారు కనుక నేను వీడియో చేస్తాను, అంతే తప్ప దీనిలో వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకేనా, సో డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ, ఈ రెండింటి క్వాలిఫికేషన్ తోటే మనకు జాబ్స్ ఉంటాయి. మేబీ నేనైతే డిగ్రీ తోటే ఉండవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది వీటికి సంబంధించి మీకు తెలిసినట్టే తెలంగాణలో ఇది ఏ బోర్డు కండక్ట్ చేస్తుందో మనం చెప్పలేం. అది టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుందా లేకుంటే కొత్త ఏమైనా బోర్డుతో కండక్ట్ చేస్తారా అనేటువంటి మనకు క్లారిటీ లేదు యాక్చువల్గా. కాకపోతే ఏదో ఒక బోర్డు అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తుంది. మనం ఏ బోర్డు తీసుకున్నా కూడా ఇక్కడ ఒకవేళ టీజీపీఎస్సీ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. సో కండక్ట్ చేస్తే జనరల్గా మనకు గతంలో 18 to 44 years ఏమో ఉంది మనకు గత నోటిఫికేషన్లో. ఇప్పుడు ఒక 2 years మనకు యాడ్ చేశారు కనుక ఇది 18 to 46 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. దీంతో పాటుగా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఈ అబ్జెక్షన్ ఇస్తుంది కదా, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది కదా, దానికి సంబంధించి మీకు యాడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి అవి అదనంగా యాడ్ చేయబడతాయి అనమాట. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి ఉండవచ్చు. ఇవన్నీ నోటిఫికేషన్ వస్తేనే అండి, 100% నోటిఫికేషన్ వస్తానని చెప్పట్లేదు. ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి, పోస్టులు మిగులుతున్నాయి కనుక వాటిని వీళ్ళు భర్తీ చేయాలనుకుంటే ఇటువంటి ప్రాసెస్ ఉండవచ్చు అని చెప్తున్నాం. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లాస్ట్ టైం మనకు 150 మార్క్స్ అనేది ఒకటే పేపర్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశారు. దానిలో మనకు ఈ 75 అనేటువంటిది సెక్రటేరియట్ ఎబిలిటీస్ ఉంది, అంటే దానిలో మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంబైన్ చేసి ఉంటుంది.
ఒక 75 మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ జిఎస్ ఉంది, జీకే, ఈ రెండు కలిపి మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి 75 మార్కులు, ఇది ఒక 75 మార్కులకి ఇచ్చారనమాట. మొత్తం 150 మార్క్స్ అనేది అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎట్లా కండక్ట్ చేస్తారనేది మనం చెప్పలేం. ఇప్పుడు ఉన్నటువంటి టీజీపీఎస్సీ ప్యాటర్న్ ప్రకారం 2 పేపర్లు కండక్ట్ చేస్తారా, ఒకటే పేపర్ కండక్ట్ చేస్తారా, కొంతమంది దీనిలో ఈ 75 మార్కులు తీసేసి మొత్తం జనరల్ స్టడీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. రాకముందే అసలు నోటిఫికేషన్ వస్తుందో క్లారిటీ లేదు కానీ సో కొంతమంది ఇప్పటి అభ్యర్థులు దీనికి సంబంధించి ఇట్లా ఉండాలని అట్లా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా మన సెలెక్షన్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుందని చెప్పలేం. కాకపోతే మీరు ఒకవేళ చదవాలనుకుంటే జనరల్ స్టడీస్ మాత్రం కంపల్సరీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. అంటే కామన్గా మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దానికి మించి సపరేట్గా మీకు ఎక్స్ట్రా మాత్రం ఇక్కడ ఏం కనబడదు. సిలబస్ ఏంటని చెప్పేసి మీరు పెద్ద హైరాణ పడకండి. జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబసే ఉంటుంది టీజీపీఎస్సీలో. మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ లేదంటే ఇంకా ఇతర గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దీన్ని ఈజీగా మీరు అటెంప్ట్ చేయవచ్చు. దీనికి పక్కాగా ఆ ప్లాన్ వేసుకోవడం ఈ ప్లాన్ వేసుకోవడం అంటే ఏం లేదు. మీరు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఆ టైం ఉంటుంది, అప్పుడు మీరు దానికి సంబంధించి మీరు ఒక ప్రాసెస్ ప్రకారం ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడే దీనికి సంబంధించి మీరు పెద్దగా హరిబరి పడకండి. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు అంటే సో దీనికోసం సపరేట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కనుక దానిలోనే మనకి జనరల్ స్టడీస్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకేనా. కొత్తగా దీనికి సంబంధించి ఇప్పుడే సార్ కోర్స్ లాంచ్ చేయండి సార్ అని చెప్పేసి కొంతమంది అడుగుతారు కింద, మొత్తం వీడియో చూడకుంటారు. నేను కోర్స్ ఇప్పుడు లాంచ్ చేయను, నోటిఫికేషన్ వస్తుందని క్లారిటీ వచ్చి దాని మీద ఒక జీవో వచ్చి ఇస్తున్నప్పుడే దానికి సంబంధించి నోటిఫికేషన్ టెస్ట్ సిరీస్ అనేది మేము ముందుకు తీసుకొస్తాను. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. మీరు ఆల్రెడీ మల్టిపుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కనుక అదే జనరల్ స్టడీస్ పైన మీకు ఏది సిలబస్ అదే జనరల్ స్టడీస్ ఉంటుంది కనుక ఆ జనరల్ స్టడీస్ మీద మీరు గ్రిప్ తీసుకొచ్చుకోండి. ఒకవేళ ఇక్కడ మనకు విఆర్ఓ లాంటి ఉద్యోగాలు వస్తే కొంచెం జనరల్ స్టడీస్లో పాలిటీ లాంటి వాటికి కొంచెం ఎక్కువగా స్కోప్ ఉంటుంది. పాలిటీ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇదంతా మనం గత నోటిఫికేషన్ను బేస్ చేసుకొని చెప్తున్నటువంటి ప్యాటర్న్. ఓకేనా. ఇక్కడ ఇవన్నీ మనకు 50% అంటే 50-50 మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది అర్థం చేసుకోండి. సో మీరు అడిగారు కనుక ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతారు సార్ 100% నోటిఫికేషన్ వస్తుందా, పక్కా వస్తుందా అని మళ్ళీ అడుగుతారు. ఇంకా మళ్ళీ పక్కా అనేది ఇక్కడ మనం చెప్పలేం. ఇప్పుడు మీకు చెప్పాను ఛాన్సెస్ ఏమున్నాయి, అక్కడ ఉన్నాయి 4K అండ్ 5K జాబ్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని ఫిల్ చేస్తారా లేదనేది క్వశ్చన్ మార్క్. మనకి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని మనం వెయిట్ చేస్తున్నాం. దానికే క్లారిటీ లేదు. ఓకేనా. అంటే పర్ఫెక్ట్గా ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్. దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ఇంకా మనకు తెలియదు. అన్నీ మనకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఇప్పటి వరకు లేదు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీరు యాజ్ యూజువల్గా జనరల్ స్టడీస్ సిలబస్ అనేది చదువుకుంటూ ఉంటే అది విఆర్ఓ విఎల్ఓ ఉద్యోగాలకే సపరేట్ అని చెప్పేసి మీరు చదవకండి. అన్ని ఉద్యోగాలకి యూజ్ అయ్యేటువంటి కామన్ సిలబస్ని మీరు చదవండి, సరిపోతుంది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.